ఈరోజు పులివెందుల కాన్స్టిట్యుయెన్సీలో సింహాద్రిపురం మండలంలో కస్నూరులో ఉన్నాం. ఇక్కడ అరటి పంటకి జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అరటి తోట నాటిన వాళ్ళు మొత్తం అందరూ ఎవరైతే ఫిబ్రవరిలో అమ్ముకోగలిగారో వాళ్ళకి అంతో ఇంతో గిట్టుబాటు అయింది తప్పితే మార్చి తర్వాత లేకపోతే ఫిబ్రవరి తర్వాత మార్చిలో అమ్ముకుందామని ప్రయత్నించిన ఎవరికీ గాని ధర దొరకటం లేదు. ఇది ఒక ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరము కూడా హోలీ దాటింది అంటే ఇక్కడ ధర పడిపోతుంది అన్నది వాస్తవం. ఎందుకంటే ఫిబ్రవరిలో మిగతా ఎక్కడా పండదు కాబట్టి ఈ పంటకి 26,000 టన్ను పలికింది. కానీ మహారాష్ట్రలో ప్రొడక్షన్ మొదలైతే మార్చి నుంచి ఇక అక్కడ సప్లై అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కొనే డీలర్లు మొత్తం సిండికేట్ అయ్యి ఇక్కడ ధరను దారుణంగా తగ్గించేస్తున్నారు. ఇది ఈ ఒక సంవత్సరం జరగటం లేదు, చాలా సంవత్సరాలుగా ఇది ఒక పద్ధతిగా మారిపోయింది. ఇది అరికట్టాలి అని రైతులు అందరూ కలిసి మాకు కోల్డ్ స్టోరేజ్ ఏదైనా ఏర్పాటు చేస్తే ధర వచ్చేంత వరకు మేము కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోగలము, దాని ద్వారా మేము నష్టపోకుండా ఉంటాము అన్నది ఇక్కడి రైతుల డిమాండు. ఇది కొత్త డిమాండ్ కానే కాదు, ఇది వరకు నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రైతులు ఈ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరి ఇంతవరకు కూడా కనీసం పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమిటి. కనీసం ఇప్పటికైనా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. అది లేకపోతే ఇక్కడ రైతులు ఎంత దారుణంగా నష్టపోతున్నారు అంటే ఫిబ్రవరిలో 26,000 టన్ను పలికితే ఇప్పుడు కేవలం 4,000 లేకపోతే మహా అంటే 6-7,000 కంటే టన్ను పలకటం లేదు. ప్రతి రైతు ఇక్కడ మొక్కల దగ్గర నుంచి అన్ని రిస్కే. ఇక్కడ కొంతమంది రైతులైతే తెచ్చుకున్న మొక్కలే కల్తీ, దాంతో ప్రొడక్షన్ దెబ్బతినింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.